మాట్లాడదాం. విజయ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ప్యానలిస్టులు అందరికి కూడా గుడ్ మార్నింగ్. మొత్తానికి యోగాలో ముగింపు సభ ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆ సభలో ఏమైనా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంటుందా? ఇకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎమ్మెల్యేలకు ఫోన్లు వస్తే ఎమ్మెల్యేలు ఎందుకు భయపడతా ఉన్నారు? ముందుగా యువనేత లోకేష్ గారి యోగాలం పాదయాత్ర దిగ్విజయంగా ముగిసినందుకు దానికి సహకరించిన నాయకులకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, మరి ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ రోజున యోగలం పాదయాత్ర చూసి బెంబేలెత్తిపోయి టెన్షన్ లో రకరకాలుగా మాట్లాడుతా ఉన్నారు. హనుమంత్ రెడ్డి గారు నవ్వుతా ఉన్నారు, విజయకరణ్ గారు హేళన చేస్తా ఉన్నారు. హనుమంత్ రెడ్డి గారు నవ్వటం తప్ప ఏం చేయలేరులేండి. ఇంకా వచ్చే రిజల్ట్స్ చూసి పిచ్చి నవ్వడం తప్ప చేయగలిగేది. ఒక్క విషయం మధ్యలో అడ్డొస్తా ఉన్నాను. హనుమంత్ రెడ్డి గారు నవ్విన నాపసేను పండిద్దని మా ఊర్లో ఒక సామెత ఉంది. మొదటి నుంచి లోకేష్ గారిని మీరు రకరకాలుగా మీరు ట్రోల్ చేస్తా వచ్చారు, మీ వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు. ఈ రోజు ఆయన ఒక బలమైన నాయకుడిగా తారై ప్రజల్లో 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకొని ముగింపు సభ పెడతా ఉన్నాడు. ఏదో ఒక రోజు నారా లోకేష్ అనే వ్యక్తి ఏదో ఒక రోజు ఖచ్చితంగా పాదయాత్రలో పవన్ కళ్యాణ్ గారికి పాపం 7% 8% ముఖ్యమంత్రి అభ్యర్థిగా 7% 8% ఓట్లు వచ్చాయి. లోకేష్ గారి పోటీ అప్పుడు 1% ఉంటే ఇప్పుడు కూడా 1% లో ఉంటా. అందుకేనంట తెలుగుదేశం పార్టీ పాదయాత్ర ఆపింది. విజయ్ గారు కంటిన్యూ చేయండి. ఈ రోజున లోకేష్ బాబు గారు అవమానం చెక్కిన శిల్పం, అది గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు నిన్న అంబటి రాంబాబు గారు కొన్ని కామెంట్స్ చేశారండి. ఖచ్చితంగా వాటి గురించి ఈ రోజు ప్రస్తావించాలా. ఎందుకంటే లోకేష్ ఎవరి కోసం యాత్ర చేశారని అడుగుతున్నారు. హనుమంత్ రెడ్డి గారు క్లియర్ గా వినండి. దగాపడ్డ దళితుల కోసం, వంచబడ్డ వెనుకబడిన వర్గాల కోసం, మోసగించబడ్డ ముస్లిం మైనార్టీల కోసం, పేద మధ్య తరగతుల కోసం, ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఉద్యోగస్తుల కోసం, ఎవరు గుర్తించని యాత్ర అని చెప్పి అంబటి రాంబాబు గారు అంటున్నారు. ఈ యాత్రను మొదట గుర్తించింది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ. అందుకే జీవో నెంబర్ 1 తెచ్చారు. మైకులు లాక్కున్నారు, దాడులు చేశారు, కేసులు పెట్టారు. చిత్తూరులో మొదలైన యాత్ర గోదావరి జిల్లాలోకి రాగానే ఆ యువ సునామీలో కొట్టుకుపోతామనే భయంతో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. తాత్కాలికంగా పాదయాత్ర ఆపారే కానీ, తాత్కాలికంగా ఆపగలిగారు కానీ పాదయాత్రను ఆపలేకపోయారు. అన్న 4000 కిలోమీటర్లు కదా, ఎందుకు 3132కి ఆపారు? 4000 కిలోమీటర్లు కదా మీరు చెప్పింది. అంటే మీరు ఇచ్చిన మాట నెరవేర్చలేరని మీ పాదయాత్ర ద్వారానే మీరు చెప్తా ఉన్నారు. అడిగారు కదా, వారు చెప్తారు. అడగండి, మీరు అడగండి అంటున్నా. అన్ని చెప్తా, మీరేం కంగారు పడమాకండి. ఇక పాదయాత్ర ముగింపుకు వచ్చింది. ముగింపుకు వచ్చేసరికల్లా మీరు ఒక్కసారి గమనించండి. వై నాట్ 175 అని యువగలానికి ముందు అన్నారు. యువగలం తర్వాత జనసేన పార్టీ కలిసిన తర్వాత ఉన్న 175 మెంబర్స్ బెంబేలు ఎత్తిపోయి, కంగారు ఎత్తిపోయి, ఎక్కడ వాళ్ళని ఎక్కడికి మారుస్తున్నారో అర్థం కాక, ఎవరు ఎమ్మెల్యేలుగా అభ్యర్థులుగా ఉంటారో ఉండరో తెలియక కంగారెత్తిపోతా ఉన్నారు. ఎందుకు కంగారెత్తిపోతా ఉన్నారు? గతంలో ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చూసి గెలిచారన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారే. మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పుకోలేదు. మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పుకోలేని పరిస్థితుల్లో, దీనావస్థలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు ఉన్నాయి. మా ముఖ్యమంత్రి అభ్యర్థి కాళ్ళు ఎగరేసుకొని చెప్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా ముఖ్యమంత్రి అభ్యర్థి. మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఏంటో చెప్పుకోండి. మీరు వింటూ నేర్చుకోండి. వారి ముఖ్యమంత్రి అభ్యర్థులుగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఆ 3 ఫేసులు చూసి జనం ఓటేయమని వాళ్ళు అడుగుతా ఉన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఓటేయమని. అంటే నాకు అర్థం కదా, వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇతరులని చెప్పుకోలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. మేము ధైర్యంగా మేము చెప్తా అంటే మేమే భయపడిపోతారు. ముగ్గురా ఉంటారా? నమస్కారం సార్. మీకు రాజ్యాంగం అంటే తెలియదు. ముఖ్యమంత్రిని ఎన్నుకునేది ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు. ఎమ్మెల్యేలు ఎవరిని ఎన్నుకుంటారు? ముఖ్యమంత్రి అనేది మీకు సంబంధించిన విషయం కాదు, మా పార్టీకి సంబంధించిన విషయం. మా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందులో ఎటువంటి శశపిషాలు లేవు. మీరు అంటా ఉన్నారు పొత్తుల మీద. అంటే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అత్యంత బలహీనుడా?
మరి ఆయన పొత్తులు పెట్టుకున్నప్పుడు దానికి ఏం చెప్పమంటారా? చెప్తారు? జైలులో చెప్తా, ఒక్క పుట్టిన నిమిషం. పార్టీ వైఎస్ఆర్సీపీ మమ్మల్ని కేసుల గురించి చెప్తా ఉంటారు. మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, యువగలానికి ముందు వైనాట్ 175 అన్న ఈ మొనగాళ్ళు యువగలం తర్వాత అంటే ఇక్కడే మీకు అర్థమవుతోంది యువగలం ఎఫెక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా పడింది అనేది. ఇంత మటుకు జీతాలు ఇవ్వండి, ముందు జీతాలు ఇవ్వడం చేత కాదు మీరు కానీ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎక్కినప్పటి నుంచి 100 కోట్లు పెట్టారు. ఆ రోజు మీ ఆర్థిక శాఖ మంత్రి ఎలా నడుపుతాడో చూద్దామన్నారు. ఆ రోజు నుంచి 5 సంవత్సరాలు నడుస్తోంది. ప్రతిరోజు మీరు వంత పాడేది ఉద్యోగస్తులకు జీతాలు ఏంటి, ఇవే కదా మీరు చెప్పేది. మేము రాష్ట్ర ప్రజలకు 2,50,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా మేము ట్రాన్స్ఫర్ చేశాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు కదా. ఎందుకు చేయలేదు అంటే తెలుగుదేశం పార్టీ అవినీతి చేసిందని మీరే కదా చెప్తా ఉండేది. 5 సంవత్సరాల కాలం పట్టింది. అయ్యా ప్రతిరోజు మీరు మాట్లాడే మాటలు ఇవే. ప్రతిరోజు కిరణ్ గారు ప్రతిరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కాబట్టి సమయం అందరికీ సమానంగా ఇవ్వాలి. ఆయన అన్నప్పుడు మీరు మాట్లాడాలి సార్. తప్పును ప్రశ్నించాలి. భావ్యం కాదు హనుమంత్ రెడ్డి గారు. పరిపాలనలో ఫెయిల్ అయ్యారు కాబట్టి, ప్రజల అవసరాలను అడ్రస్ చేయలేకపోయారు కాబట్టి, చివరికి చెత్త మీద కూడా చెత్త పన్ను వేస్తున్నటువంటి చెత్త ప్రభుత్వం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఓడిపోతారనే భయంతో మాత్రమే ఈ రోజున అభ్యర్థుల్ని మారుస్తా ఉన్నారు. పాయింట్ నెంబర్ 1. రెండోది, పొద్దున లేచిన దగ్గర నుంచి నిద్రపోయినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకి పవన్ కళ్యాణ్ గారే కల్లోకి వస్తున్నట్టున్నారు. ప్రతి దానికి లేచిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఆడిపోసుకోవడం తప్ప వీరు ఎక్కడా కూడా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయలేకపోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు. వారి పార్టీలకి వారికి సంబంధించిన బలాలు వాళ్ళకు ఉంటాయి. 2 రాజకీయ పార్టీలు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను, మీలాంటి రాక్షస నాయకులతో కలవటానికి సిద్ధపడే ఒక్క రాజకీయ పార్టీని చెప్పండి. ఒక్క ఒక్క రాజకీయ పార్టీ చెప్పండి. అంటే లేరనేగా మీ అభిప్రాయం? మేము మిగతా రాజకీయ పార్టీలు హనుమంతరెడ్డి గారు విజయ్ గారు మళ్ళీ వస్తాను. మనతోటి తాతంశెట్టి నాగేంద్ర గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు. నాగేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి.